దేవికి బాగా అయింది. రాజును మోసం చేసినందుకు తనకి తగ్గ శిక్ష వేశాడు ఆ దేవుడు. రే రాజు, నువ్వు ఎక్కడ ఉన్నా ఇది విను. నిన్ను మోసం చేసినందుకు దేవుడు తనకు తగ్గ మొగుడినిచ్చాడు. నీ ఉసిరే తగిలిందిరా. అన్యాయంగా ఒకరిని మోసం చేస్తే ఇలానే అనుభవిస్తారు. నేను ఆ రోజు హ్యాపీగా పడుకున్నాను. నెక్స్ట్ డే పని మీద దేవి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న నా ఫ్రెండ్ శ్రీని ఇంటికి వెళ్ళాను. వాడితో మాట్లాడుతుంటే మేడ మీద అప్పుడే దేవిని బట్టలు ఆరేస్తూ చూశాను. చాలా దారుణంగా అయిపోయింది. సన్నగా, చేతుల మీద దెబ్బలతో మొహం అంతా కమిలిపోయి నీరసంగా అయిపోయింది. దేవిని చూసి నాకు బాధ అనిపించింది. తను నా ఫ్రెండ్ని మోసం చేసిందనే కోపం తప్ప తన మీద నాకు ఏ ద్వేషం లేదు. దేవి నన్ను చూడగానే, అజయ్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడిగింది. నేను బాగున్నాను దేవి, నువ్వేంటి ఇలా అయిపోయావు? ఎలా ఉండేదాను మన కాలేజ్ డేస్లో, ఈ దెబ్బలేంటి? రాజుకు అన్యాయం చేసినందుకు నా జీవితం ఇలా నాశనమైంది. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.